మనం ఏలూరు నూకాలమ్మ సెంటర్ రెల్లి కాలనీలో ఉన్నాము. రెల్లికి సంబంధించిన ఎవరైతే బండి సౌజన్య ఉన్నారో ఆమె గ్రూప్ 2లో మొదటి ప్రయత్నంలోనే ఆమె గ్రూప్ 2లోనే విజయం పొందింది. ఆమె మనతో పాటు ఉన్నారు సౌజన్య గారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సౌజన్య గారు గ్రూప్ 2 రాశారు. గ్రూప్ 2లో అంటే మీరు డిప్యూటీ తహసీల్దార్ అయ్యారు. అంటే ఎలాగ మీరు చదువులో ప్రయత్నం చేశారు? నా పేరు సౌజన్య. నేను ఏలూరు జిల్లాలోని పవర్పేటలో రెల్లీస్ కాలనీలో ఉంటాను. మా నాన్న పేరు బండి నాగన్న, అమ్మ పేరు బండి భవాని. వాళ్ళిద్దరూ పారిశుద్ధ్య కార్మికులు. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఏఆర్డీజీకే పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియంలో 10th పూర్తి చేశాను. ఇంటర్ నారాయణలో చదువుకున్నాను. బీటెక్ రామచంద్ర కాలేజీలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత నేను కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. అప్పుడు నేను యూపీఎస్సీకి చదవడం మొదలుపెట్టాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో వైజాగ్లో కోచింగ్ తీసుకున్నాను. ఈ మధ్యలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అందులో మొదటి ప్రయత్నంలోనే నేను డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్కి ఎంపికయ్యాను. నా ఈ విజయానికి కారణం మా అమ్మ నాన్న ప్రోత్సాహమే. మా నాన్న అయితే నన్ను ఈ ప్రైవేట్ ఉద్యోగంలో కాకుండా మా కూతుర్ని చూస్తే గవర్నమెంట్ ఉద్యోగంలోనే చూడాలని నన్ను ప్రోత్సహించారు. మా అమ్మ అయితే ఎవరైనా చెప్పినా వినకుండా నా కూతురు తన కాళ్ళ మీద నిలబడేంత వరకు నేను పెళ్ళి అలాంటివి ఏం చేయనని ఇద్దరు నన్ను బాగా ప్రోత్సహించారు. వీళ్ళతో పాటు నా కుటుంబ సభ్యులు అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, మిగతా వాళ్ళందరూ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవారు, మోరల్గా, మెంటల్గా అండ్ ఫైనాన్షియల్గా. సో నా విజయానికి కారణం వీళ్ళంతా. సో వీళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అలాగే నేను అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ని కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ని కానీ ఏమీ లెక్క చేయకుండా మనం ముందుకెళ్ళాలంటే మనకి ఉన్న ఒకే ఒక ఆయుధం చదువు మాత్రమే. అందరూ చదవాలి, ఉన్నత అధికారంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేదవాళ్ళ కుటుంబంలో ఉంటాము. అటువంటిది అమ్మ పని చేసుకో లేకపోతే చదువు ఎందుకు అనే కుటుంబాలు కూడా మనం రాష్ట్రంలో ఈ జిల్లాల్లో ప్రాంతాల్లో చూసుంటాం. అలాంటి ప్రోత్సాహం మీ నాన్నగారు మీ అమ్మగారు ఎలా ఇచ్చి ఉంటారు? వాళ్ళు ఎప్పుడూ నాకు చెప్పేది ఏంటంటే మనం పేదరికం నుంచి బయటపడాలన్నా, మన సోషల్గా రెస్పెక్ట్ ఉండాలన్నా మనకున్న ఒకే ఒక ఆయుధం చదువుతోనే అన్నీ మారుతుందని చెప్పారు. సో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులు నా దాకా రానివ్వకుండా, ఎప్పుడు నా చదువుకు ఆటంకం కలిగించకుండా ఇప్పటివరకు చదివించారు, ఎప్పుడు ప్రోత్సాహంతో ఉన్నారు. సో వాళ్ళ వల్లనే ఇదంతా జరిగింది. ఇది ఇక్కడున్న రెల్లి కాలనీకి సంబంధించి రెల్లి కులంలో ఎవరైతే సౌజన్య మరి ఈ కుటుంబంలో ఈ కులంలో పుట్టినందుకు నాకు చాలా గర్వకారంగా ఉంది. మా అమ్మ నాన్నగారు చదివించడం, ఇలాగే పేద ప్రజల్లో కూడా ఈ చైతన్యం తీసుకురావాలని బాగా చదివించండి, చదువుని తీసుకోలేరు డబ్బుని ఆస్తిని అయితే తీసుకోగలరని చెప్పి ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న సమాచారం. కెమెరామెన్ అర్జున్తో నారాయణ, ఏలూరు.